మెగా డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాయదుర్గంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గురువారం తొలి రోజు దీక్షలో విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులు కేడిమి ప్రశాంత్ యాదవ్, అరవింద్ బాబు, మహేందర్ రెడ్డి, నాయకులు ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, రైతు విభాగం అధ్యక్షుడు గరిచెడు గోపాల్ రెడ్డి, పట్టణ రూరల్ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు, గొల్ల రామాంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ పొరాల శిల్ప సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉపేంద్రారెడ్డి మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ దీక్షలలో మాజీ కౌన్సిలర్లు పొరాల గోవిందరాజులు, శ్రీలక్ష్మి, గౌని లావణ్య, కోఆప్షన్ సభ్యులు దిలావర్ బాషా, నియోజకవర్గ బూత్ కమిటీల కన్వీనర్ అంజిరెడ్డి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పొరాల శివ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి వెంటనే, నిరుద్యోగ భృతి వెంటనే, నిరుద్యోగ భృతి వెంటనే. We want justice. We want justice. We want justice. సిబిఐ పై విచారణ, సిబిఐ పై విచారణ, ఫీజు రెస్పాన్స్ వెంటనే, ఫీజు రెస్పాన్స్ వెంటనే. హామీల మేరకు నిరుద్యోగ భృతి, హామీల మేరకు నిరుద్యోగ భృతి, హామీల మేరకు నిరుద్యోగ భృతి. We want justice. We want justice. We want justice. We want జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్. We want justice. We want justice. We want justice. We want justice. Mega DS కాదిదే, Mega DS, 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 Mega DS కాదిదే, Mega DS. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటరామరెడ్డి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటరామరెడ్డి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి, నిరుద్యోగ భృతి వెంటనే చేయాలి, నిరుద్యోగ భృతి వెంటనే చేయాలి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. We want justice. ఈ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో జరిగినటువంటి మెగా డిఎస్సి అని చెబుతూ దాన్ని దగా డిఎస్సిగా మార్చినటువంటి సందర్భంగా దానికి క్రీడా కోటాలని చెప్పేసి నిబంధనలన్నీ మార్చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బేరాలు చేసి పప్పులు పిల్లల మాదిరిగా వాటిని పంచిపెట్టినటువంటి దానికి నిరసనగా, అదే రకంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ వాళ్ళలో అనేక రకాలైనటువంటి ఆశలు కల్పించి ఎన్నికల్లో నెగ్గినటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరి అదే రకంగా ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్తోనూ, వసతి దీవెన అదే రకంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్తోనూ ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో మరి రిలే నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు ఈరోజు జరగడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా 2025 డిఎస్సిలో దాదాపు 400 ఉద్యోగాల్ని దాదాపు క్రీడా కోటాలు అని చెబుతూ ఇష్టం వచ్చినటువంటి రీతిగా వాటిని ఇచ్చినటువంటి దాంట్లో అన్యాయాలు, అక్రమాలు జరిగినాయని, దాదాపు ఒక వ్యక్తికైతే అతని గోల్డ్ మెడలిస్ట్ ఈ స్పోర్ట్స్ కోటాలనే జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి వ్యక్తికి కూడా లాస్ట్కి డిఎస్సి రాలేదు. కానీ డిఎస్సి రాయనటువంటి వ్యక్తులు, వాటిలో క్రీడల్లో కూడా నిష్ణాతులు కానటువంటి అనేక మంది వ్యక్తులకి దొడ్డిదారిన టీచర్లుగా తీసుకొని వచ్చి వాళ్ళని విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ వాళ్ళు ఏ రకమైనటువంటి పాఠాలు చెప్తారు, ఏ రకంగా విద్యార్థుల్ని ముందుకు తీసుకుపోతారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తూ ఆనాడు
మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక చిన్న ఆరోపణ వస్తే వెంటనే అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి నా కుమారుని పైన సిబిఐ ఎంక్వైరీ చేసి మరి నిజాయితీ తేల్చండి అనేటువంటి చెప్పినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు మరి ఈరోజు అదే రకంగా మరి సిబిఐ ఎంక్వైరీని మేము అడుగుతుంటే ఇంతవరకు కూడా సిబిఐ విచారణ జరిగినటువంటి పాపం పోలేదు ఈ ప్రభుత్వం. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా 2% ఉంటే దాన్ని 3% పెంచినటువంటి దీన్ని కేవలం వాళ్ళ స్వార్థం కోసం తప్ప వేరే రకంగా కాదు. వాళ్ళ కాలేజీలు, వాళ్ళ అనుబంధ సంఘాలు, అక్కడ టీచర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు, అంటే ఈ డిఎస్సి స్కామ్లో వాళ్ళ ఎగ్జామ్స్ని పర్యవేక్షించేటువంటి వ్యక్తుల పిల్లలకి మరి టీచర్ల ఉద్యోగాలు వచ్చినాయంటే ఎంత నిజాయితీగా, ఎంత అవినీతిగా, నిజాయితీ రహితంగా, ఎంత మోసపూరితమైనటువంటి డిఎస్సిని జరిపినారు అనేటువంటి సందర్భంగా చెప్తూ, మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం లేస్తూనే ఈ మధ్యకాలంలో చంద్రబాబు కొడుకు లోకేష్ గారు, మరి అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉదయం లేస్తూనే మోడీ భజన చేస్తున్నారు. మోడీ భజన చేయడం ఒకటే కాదు, మోడీని ఆదర్శంగా కూడా తీసుకోండి. మోడీ ఇలాగే మరి నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటి దానిపైన ఒక ఉద్యమం వస్తే దానికి తలొక్కి దానికి సంబంధిత మంత్రిని రాజీనామా చేపించినటువంటిది మనమందరము ఈ దేశంలో చూస్తున్నాం. మరి అదే మోడీని పదే మాకు మోడీ ఆదర్శం అని చెప్పి ఒకప్పుడు ఒక రకంగా, మోడీ కన్నా సీనియర్ నేను అని ఒక రకంగా, మోడీ మేము ఎన్నేళ్ళైనా కలిసి ఉంటామని ఒక రకంగా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి తన ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని ఎందుకు రాజీనామా చేపించలేదు, ఎందుకు దీనిపైన సిబిఐ విచారణ చేయలేదు అని చెప్పేసి మరి వైఎస్ఆర్ పార్టీ రాయదుర్గం తరఫున డిమాండ్ చేస్తూ, అదే రకంగా మరి ఆనాడు ఎన్నికల్లో ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలే, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే, వసతి దీవెని ఇవ్వలే. మరి అనేక రకాలైనటువంటి వాగ్దానాలన్నింటినీ ఉల్లంఘించి యువతని, విద్యార్థుల్ని, మరి విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాల్లోన అశాంతిని, అన్యాయాన్ని, ఆకలిని మరి రేకెత్తించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. అదే రకంగా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ రోజు మొదలైనటువంటి ఈ నిరాహార దీక్షలతో రాబోయే రోజుల్లో దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోతాం, మీ మెడలు వంచేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి చెప్తూ, జై జగన్, జై జగన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.